హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను రామంతపూర్లో బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చెప్తాను. నేను మార్నింగ్ వెళ్ళాను కానీ వీడియో అయితే తీయలేదు. బికాజ్ నేను ఫోన్ తీసుకెళ్ళలేదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది, ప్లస్ వర్షం పడుతుంది అని మెయిన్లీ నేను తీసుకెళ్ళలేదు. ఈ టెంపుల్కి రావడం నేను చాలా టైమ్స్ వచ్చాను, బట్ ఇప్పుడు మళ్ళీ ఒక 1 year తర్వాత వెళ్ళాను మళ్ళీ ఈరోజే. ఎందుకంటే నాకు ఈ మధ్య టైం దొరకక అసలు ఈ టెంపుల్కి వెళ్ళలేదు. అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. మా సారే చైర్మన్. మా సార్ అంటే నేను 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను, 9th క్లాస్ వరకు. సో ఆ సారే ఈ టెంపుల్కి చైర్మన్. ఆ సారే మమ్మల్ని ఇన్వైట్ చేశారు, స్పెషల్లీ మమ్మల్ని కేర్ చేశారనమాట సార్. సో మాకు అలా దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు, ఎంతమంది జనం ఉన్నా కూడా. ఇంకా ఇక్కడైతే అందరూ బోనాలు సెలబ్రేట్ చేసేసుకున్నారు, బోనాలన్నీ సమర్పించేశారు. ఫస్ట్ ఇవి వచ్చేసి నాగులు అంటారు కదా, సో ఫస్ట్ ఇక్కడ సమర్పించుకుంటారనమాట. ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే వాళ్ళు బోనం ఎత్తితే అంట తీరిపోతాయి అని అంటారంట. అందుకని చాలామంది రాయలసీమ వాళ్ళు కూడా చాలామంది చేస్తారు తెలంగాణలో. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా కోరిక కోరుకుంటే తీరితే మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం చేయాలి. సో అందుకని ఇక్కడ చాలామంది చేస్తారు. మీరు గమనించారా, మెయిన్లీ హిజ్రాస్ ఎక్కువ చేస్తారు. వాళ్ళు చాలా దేవుని చాలా పూజిస్తారు. ఈ టైంలోనే ఇంకా ఎక్కువ ఉంటుంది వాళ్ళదే ఇది మొదటి బోనం ఉంటుంది. మ్యాక్సిమం కొన్ని చోట్ల వాళ్ళవే మొదటి బోనం. ఇక్కడైతే ఈ అమ్మవారు వచ్చేసేసి త్రిశక్తి నల్లపోచమ్మ అమ్మవారు అనమాట, వెంకటరెడ్డి నగర్లో. ఫస్ట్ అక్కడ మనము వడిబియ్యం అనేది సమర్పించాలి. ఎవరికైనా పిల్లలు లేరు అలాంటి వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ వచ్చేసి ఇంకా బోనం, ఇది రాకేష్ బోనం అనమాట. వీళ్ళది మంచి బోనం, అంటే పెద్ద బోనం లాగా అని మేము చెప్పచ్చు వెంకటరెడ్డి నగర్కి. వీళ్ళ బోనం నైట్ వచ్చింది, ఎందుకంటే మార్నింగ్ చాలా మంది ఉన్నారు, నైట్ వచ్చింది. వీళ్ళు వచ్చేసి నేను భయపడ్డాను దగ్గరికి వెళ్ళడానికి, కానీ ఆమె వచ్చేసేసి దగ్గరికి వచ్చి నాకు ఆమె వీడియో తీసింది, భయపడకరా అనేసింది. రియల్ వాళ్ళు చాలా కూల్గా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. మనుషుల కన్నా మనకన్నా వాళ్ళు చాలా బాగా మాట్లాడతారు. వాళ్ళతో క్లోజ్గా ఉండొచ్చు, ఏం పర్లేదు, ఏం భయం ఉండదు. అండ్ నాకు ఆమె బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసేసి టెంపుల్లో మా సార్ ఉన్నారు, ఇంకా సార్తో మాట్లాడడానికి అయితే వచ్చాను. ఫస్ట్ నేను రాలేదు, నైట్ టైమ్, మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయాను కదా అనేసి. మళ్ళీ సారే నన్ను పిలిపించారు, ఇంటికి ఫోన్ చేశారు, వినయ్ ఫోన్ చేసి, మా తమ్ముడు ఫోన్ చేసి పిలిపించారు. ఇంకా మా తమ్ముడు నార్మల్గా సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేస్తుంటారు, లైక్ బ్లడ్ డొనేషన్, ఇంకా సైన్స్ ఫేర్, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. సో అందుకని సార్ మళ్ళీ వినయ్కి సన్మానం చేశారు, అంటే ఇంకా మంచిగా చేయమని. సార్ కూడా పాలిటిక్స్లో ఉంటారు. వినయ్ పాలిటిక్స్ ఏం కాదు, బట్ సోషల్ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉంటాడు, మెయిన్లీ స్టూడెంట్స్ కోసం. సో అలాంటివన్నీ సార్కి చాలా ఇష్టం. అందుకని నన్ను మళ్ళీ పిలిపించారు. నేను మళ్ళీ దర్శనం చేసుకోవడానికి నాకు ఫ్రీగా ఉండింది ఆ టైంలో. దర్శనం చేసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి చూపించారనమాట. అంత బాగా జరిగింది. అర్చన చేయించడం కానీ అన్నీ సార్ దగ్గరుండి చూసుకున్నారు. స్టూడెంట్స్కి ఎంతవరకు చైర్మన్స్, CEOs ఇలా చేశారో నాకు తెలియదు, కానీ మా సార్ మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి చూపించారు అన్నీ. అండ్ నాకైతే ఇంకా ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అని చెప్తున్నారు సార్. అంతే. అబ్బా! చిన్నప్పుడైతే ఈ సార్ బాగా కొట్టేవాళ్ళు అనమాట. నేను మాత్రం ఎప్పుడు దెబ్బలు తినలేదు. నేను మంచిగానే చదివేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. నేను ఎప్పుడు అసలు ఒక్క దెబ్బ కూడా తినలేదు సార్ దగ్గర నుంచి. అండ్ 4 o'clockకే సార్ ట్యూషన్స్ పెట్టేవాళ్ళు అనమాట. 4th క్లాస్ నుంచే ట్యూషన్స్ ఉండేటివి మాకు స్కూల్స్లో. అలా ఉండడం వల్లనేమో మేబీ ఈరోజు మేము ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాము, ఇంత కరెక్ట్గా ఉండడానికి. ఇంకా అమ్మవారి బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు ఆ రోజు నాకు. ఒక బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం నార్మల్గానే, కానీ అమ్మవారి బ్యాంగిల్స్ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం. నేను ఇంకా వేసుకోలేదు, శ్రావణ మాసం స్టార్ట్ అయ్యాక వేసుకుందాం అనేసి. ఇది నా మార్నింగ్ లుక్ అనమాట. నేను మార్నింగ్ ఇలా నార్మల్గా సింపుల్గా రెడీ అయిపోయాను, శారీ కట్టుకున్నాను. యాక్చువల్గా శారీ కట్టుకోవడం ఏంటంటే నాకు చాలా ఇష్టం, శారీస్ కట్టుకోవడం అంటే మెయిన్లీ ఫెస్టివల్స్కి కట్టుకోవడం అనేది చాలా ఇష్టం. మా తమ్ముడు అయితే ఇంకా నన్ను దగ్గరికి తీసుకెళ్ళి చూపించాడు దేవుడిని. వాడు నాకు బాగా ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఏదైనా వీడియోస్ తీయాలన్నా, ఏమైనా చెయ్యాలన్నా సరే. ఇంకా చిన్న చిన్న పిక్చర్స్ వాడి ఫోన్లోనే నేను తీసేసుకున్నాను. ఇలా నా డే మొత్తం గడిచిపోయింది. ఇంకా శారీ కడితే అమ్మాయిలు అస్సలు ఉండరు కదా, ఫొటోస్ అంటే నాకు చాలా ఇష్టం, ఫొటోస్ ఎక్కువ తీసుకుంటా. ఇంకా సార్ వాళ్ళతో అందరితో ఇలానే నేను బోనాలు సెలబ్రేట్ చేసుకున్నాను రామంతపూర్లో. నాకు నచ్చిన ఫెస్టివల్ తెలంగాణలో. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.